ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది కొబ్బరి, టమాటా ఒకటి, పచ్చిమిర్చి వేసి చట్నీ చేస్తున్నానండి. కొబ్బరి చట్నీ. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మూత పెడితే మగ్గుద్దండి. ఇంకా ఈరోజు మా టిఫిను దోశలండి. ఇంకా నేను తినేసానండి దోశలు. మా వారు పూజ చేస్తే కానీ తినరు. చట్నీ చేశాను. ఇది ఊరి నుంచి తెచ్చానండి. మామూలుగా జ్యూసరు దాంట్లోనే వేసాను కొంచెం చట్నీ. ఇంకా పప్పులో టమాటా పెడదామని చెప్పేసి కందిపప్పు నానబెట్టుకున్నాను. ఇంకా టమాటాలు కూడా తీసుకొని నీళ్ళలో వేసుకున్నాను. టమాటా కూడా కట్ చేసి వేసుకుంటానండి. గోధుమ పిండి ప్యాకెట్ తీసుకొచ్చారండి. కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. అంటే నైట్ చపాతీ కదండి మాది. ఇది మల్టీ గ్రెయిన్స్ ఉంటాయి. అశ్విని కొంచెం చింతపండు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఆయన చేస్తాడైంది ఇంజక్షను. చేస్తాడైంది ఇంజక్షన్ బాలాజీ హాస్పిటల్లో చేయించుకో. అయినా చూపించు కాలు ఉంటుంది. అలాగే ఉంటుంది. అట్లాగే ఉంటుంది. లోపటనే ఇబ్బంది పెట్టుద్ది. ఎందుకు చూయించుకుంటే పోలా. మా పిల్లలు చూడండి ఎలా కూర్చున్నాయో గోడ మీద. ఇంకంతేనండి, అలా కూర్చుంటాయి గోడ మీద. దీంట్లో కళ్ళుప్పు, చిన్నులపాయ, జీలకర్ర వేసి మిక్సీకి వేసుకోవటమేనండి. ఇది బాగుంటుందండి కొబ్బరి చట్నీ. చూడండి గోడ మీద ఎలా ఉన్నాయి అది. మొన్న ఊరి నుంచి తెచ్చిన ఈ కాళ్ళు తుడుచుకునే పట్టలు అన్నీ ఉతికేసుకున్నానండి. అన్నీ ఇంకా కర్టన్స్ మొత్తం ఇంకా అన్నీ అలా ఉతికేసుకున్నాను. మొన్న మామూలు బట్టలు ఉతుకున్నానండి. ఇంకా బట్టల పని ఏం లేదండి ఈరోజు. మూడు రోజులు పట్టిందండి పని సర్దుకోవటం. ఇంకా ఇలా మార్చుకున్నామండి. అంటే అక్కడ సింగిల్ కాట్ ఉందని ఆ బెడ్ తెచ్చి ఇక్కడ వేసుకున్నామండి. నడవటాని వరకే ఉన్నది. ఇక వాషింగ్ మిషను అటు సైడు డోర్ పెట్టేసుకొని బట్టలు వేసుకుంటున్నాను. ఇటు నుంచి వెళ్ళి ఇంకా ఈ మంచం ఇలా నిలబెట్టానండి. పరుపు ఆ పైన పెట్టుకున్నాను.
అంతా కొంచెం ఇరుగ్గానే ఉందండి. అయినా అడ్జస్ట్ అవ్వాలి కదా! ఇంకా బట్టలు ఇచ్చిన బట్టలు అలా వేసుకుంటాను. ఈ కర్టన్స్ అన్నీ ఉతికానండి. ఉతికి వేసాను. అంతకుముందు కర్టన్స్ బాగా ఎప్పటియోనండి అవి కొన్ని చినిగిపోయినాయి. అయినా ఇంకా ఇల్లు ఖాళీ చేస్తున్నాం కదా, వేరే వాళ్ళకి ఇస్తున్నాము కదా రెంట్‌కని చెప్పేసి ఇంకా అక్కడ ముందు వైపు కర్టన్స్ అట్టు పెట్టేసి ఇంకా కొన్ని కర్టన్స్ తెచ్చుకొని నేను వేసుకున్నానండి. ఇంకా మా వారు పూజ కూడా చేయలేదు, బయటికి వెళ్ళారండి. ఆయనకి కాలు గోరు కట్ చేసుకుంటా అది కొంచెం కట్ అయింది, చిగురు అది నొప్పి చేసిందని ఇంకా వెళ్ళారండి హాస్పిటల్కి. అక్కడ వెళ్ళి టెట్వాక్ ఇంజెక్షన్ చేయించుకుంటా అన్నారు. సరేలే అని చెప్పేసి ఇంకా మా వారు టిఫిన్ చేయాలి, నేను టిఫిన్ తినేసానండి. ఇంతేనండి, ప్రతిరోజు ఏదో పని ఉంటానే ఉంటుంది. ఇంకా ఈ డబ్బాలు కూడా అన్నీ క్లీన్ చేసుకొని అక్కడి నుంచి తీసుకొచ్చిన డబ్బాలు కూడా క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, టీ పొడి, పంచదార, పసుపు ఇలాంటివన్నీ పెట్టుకున్నానండి. ఆ స్టీల్ డబ్బాలు తీసేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఈ రెండు అంటే ఇక్కడ ఉపయోగించేదాన్ని కదా అని చెప్పేసి అలా వాడుకున్నానండి. ఇంకా దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తానండి. ఇంకా చిన్నులపాయ కూడా వేస్తాను. అంటే చిన్నులపాయ పైన తీపోయినా పర్లేదండి, ఆవంతను వేసుకోవచ్చు. కొంచెం కళ్ళుప్పు కూడా వేసి ఇంకా మిక్సీకి వేసుకుంటే బాగుంటుందండి కొబ్బరి పచ్చడి. మామూలుగా ఎండుమిరకాయలతో కూడా చేస్తారు, నేను అలా కూడా చేస్తానండి. అంటే కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు చేస్తాను అలా. ఇంకా మిక్సీకి వేసుకుంటే కొంచెం ఆరాక వేసుకోవచ్చండి. ఇంకా మా వారు బయటికి వెళ్ళారు, మా వారు వస్తే ఇక టిఫిన్ అది వేస్తే గిన్నెలు తోమేసుకుంటే ఇంకా ఈ గిన్నెలు కూడా కడిగేసుకుంటే టిఫిన్ అయిపోద్ది. ఈరోజు మా ఇంట్లో కర్రీస్ కొబ్బరి చట్నీ, పప్పులో టమాటా అండి. ఇంకా ఇవి ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చిన బొమ్మలండి. ఇవి ఈరోజు పని కూడా ఏమంత లేదండి. ఇంటి చుట్టూ కూడా కడిగేసుకున్నాను, నీట్గా ఉంది ఇల్లు కూడా. ఇంకా నిద్రపోతున్నాయండి పిల్లలు, ఇలా నిద్రపోతాయి. ఇక్కడే ఉంటాయండి, ఎప్పుడన్నా అటు బయటికి వెళ్ళి వస్తాయి. ఎక్కువగా ఇక్కడే పడుకుంటూ ఉంటాయండి పిల్లలు. అంటే మా ఓనర్స్ వాళ్ళయండి పిల్లలు. పిల్లి 3 పిల్లలు ఉన్నాయండి. ఇంకా బజార్ పని కూడా ఉందండి. 2 రోజుల్లో వెళ్ళి షాప్కి వెళ్ళి ఇంకా ఇవన్నీ మార్చేసేయాలండి. మార్చేసి ఏదో ఒకటి తీసుకోవాలి వస్తువు. అన్నీ ఇంట్లో ఎక్కువగా ఉన్నాయండి, సామాను వేస్ట్ సామాను చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చామండి. తీసుకొచ్చే సామాను ఇంకా షాప్లో ఇస్తే ఏదో ఒక వస్తువు ఇస్తారు. అందుకని ఇంకా అలా చేయొచ్చు అని చెప్పేసి 2 రోజులు ఆగాక వెళ్తానండి బజార్కి వెళ్ళి. సరే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.